పంచాననముకోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురున్. నా పేరు జంగం శివరాజ్, మాది గద్వాల్ జిల్లా ఐజా గ్రామము. నేను జంగమ వీరశైవ మాహేశ్వరుడిని. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను శ్రీశైల వేదాభ్యాసం కొరకు గురుకుల వీరశైవ గురుకుల పాఠశాలకు చేరాను. అక్కడ 6 సంవత్సరాలు వేదాభ్యాసం నేర్చుకున్నాను. ఆ తర్వాత మా మిత్రుడు భరత్ గారు 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. నువ్వు ఎలా చేసుకున్నావు అని చెప్పేసి అడిగితే ఇలా వెళ్ళాలని చెప్పేసి చెప్పాడు. అయితే కంటిన్యూ. మా మిత్రుడు భరత్ 12 జ్యోతిర్లింగాలు కూడా తిరిగాడు. రెండు సార్లు తిరిగాడు. ఆయన తిరిగినందుకు గాను, ఆయన చిన్న వయసులో తిరిగినందుకు ఆయనకన్నా నేను ఒక 3-4 సంవత్సరాలు పెద్దవాడిని. నాకు కూడా ఆయన చేసుకున్నందుకు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా 12 జ్యోతిర్లింగాలు తిరగాలి, దర్శనం చేసుకోవాలనుకున్నాను. మా గురువారి అనుగ్రహంతో, పరమేశ్వర అనుగ్రహంతో భరత్ వెనకాల ఈ సంవత్సరము ఈ ట్రిప్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 5 జ్యోతిర్లింగాల దర్శనం కోసం వచ్చాము. 3 జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర, అమర్నాథ్ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నిన్న ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం అయింది. మేము ఒరిస్సా పూరి జగన్నాథ్, గయా, బీహార్లోని గయా క్షేత్రము మరియు జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగము అన్నీ దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రం తిరుగుకుంటూ వచ్చాము. ఎక్కడా కూడా మాకు సరైన ఆహారం దొరకలేదు. మన తెలుగు భోజనం కానీ ఎక్కడా దొరకలేదు. ఈ అమర్నాథ్కి వచ్చేసరికి మాకు చాలా అమృతం లాంటి వంటకాలు దొరికాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కార్యవర్గ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఇంతటి మంచి భోజనం అందించినందుకు. ఇలాగే పరమేశ్వరుడు అనుగ్రహం చేత మీరు ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఘనంగా మంచి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం. నా పేరు రాజశేఖర్. నాది వచ్చేసి అలంపూర్ గ్రామం. నేను శ్రీశైలంలోని వీరశైవ గురుకులంలో చదువుకోవడం జరిగింది. మా గురువుగారు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామి వారు, ఇప్పుడు ప్రధాన నేర్పించే వాళ్ళు మల్లికార్జున శాస్త్రి గారు మాకు చాలా అద్భుతంగా విద్య నేర్పించారు. అలాగే మా విద్య వల్ల ఎన్నో రాష్ట్రాలు తిరిగాము. అలాగే సిద్దిపేటలో ఉన్న ఈ సిద్దిపేట అమర్నాథ్ సేవా సమితి ఇక్కడ అక్కడ ఉన్న సిద్దిపేట సమితి ఒకటే అంట. మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. మేము సిద్దిపేటలో అప్పుడు 2019లో అతిరుద్ర మహాయాగం జరిగింది. అలాగే 2020లో శివరాత్రి మహాశివరాత్రి రోజు అమరనాథుని మంచులింగంని అక్కడ పెట్టారు. ఆ పూజలో మేము కూడా పాల్గొన్నాం. మా యొక్క అలాగే శ్రీ కృష్ణజ్యోతి స్వామివారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాలు అక్కడ అతిరుద్ర మహాయాగాలు అన్నీ జరిగాయి. ఆ అతిరుద్ర యాగాలు, అన్నదాన కార్యక్రమాలు అన్నింటిలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా అదృష్టము, మాకు చాలా ఆనందకరమైన విషయము. అలాగే ఆ సిద్దిపేట గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న లింగాన్ని మేము ఎప్పుడో దర్శించుకున్నాము. అలాగే ఆ సిద్దిపేటలో ఉన్న అతిరుద్ర మహాయాగం పూజలో మేము పాల్గొన్నాము. శ్రీ 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 కృష్ణజ్యోతి స్వామివారి ఆధ్వర్యంలో మాకు ఇంత సంకల్పం జరిగింది.